పాపం చేసినారా అలాగే నిలబడం ఆలోచిస్తా ఉన్నారు. ఎంత మాత్రం కూడా గంగాదేవి దొరుకుతలేదండి. ఆయన అగ్గి దేవుడితో ఒకటి గంగాదేవితో ఒకటి పని వేయకూడదు. అంతే కారణం చేత ఆనాడు వాటి వాళ్ళందరూ మరి గోపు పాదమత ఎన్ని ఉండేయో ఆయన నిర్ణయం జరిపోయిందా ఆ గోపు పాదం తీసుకుంది అలా తెలియజరుకుంది అలా కుమారుడిని మార్కొస్తా ఉన్నారు పందరారా పడగా మరి నన్ను బంగారు బాబు కుమారా నేను పాలతో రావా నేను తానమే బంధువయ్యా అంటా ఉన్నా. అమ్మా నీతో పొందాలా నీతో అందాలా నాకు అభ్యర్థి లేదమ్మా. చూసావా నీతో పొందాలా అందాలన్నా కాబట్టి చూసావా వెనక పిడి మీదకి అందుకోమన్నారు. ఆనాడు జవాబులు చెప్పి అలా ఎన్నితోటి మెత్తం తీసి అలా బుసం చేయడమేనా అలా కన్నా తల్లిని ఏ రంగా ఉండినట్టయితే పుట్టబోయే నందంగా కూడా ఇదే తీరుగా ఉండాలి. అంటే కారణం చేత అలా కన్నా తల్లిని అలా గొప్పమని 10 గడిమెట్లా పోయిందా అలా తల్లిని పదం చేసి అన్నదమ్ములిద్దరి దగ్గరికి వెళ్ళి అన్నదమ్ములిద్దరిని కూడా చదివిపోయి 3 దగ్గర పోగేసుకున్నా. ఇద్దరు కూడా పేనములు పోసారు. ఇద్దరు కూడా ముగ్గురిని కూడా బొమ్మలయ్యి ముగ్గురు కూడా అందములు ఏకత్రయ్యి ఆ బొమ్మలయ్యి తల్లివారిని మానుకొస్తా ఉన్నారు పోయిందా ఆయన మన వారి కామ తీర్చకపోయాం. అదే తల్లి చెదిరిపోయిన భూమిదంతా కూడా అలా దగ్గర పోగేసుకున్నా. దగ్గర పోగేసుకుంటే 4 భాగాలు చేశారండి. 4 భాగాలు చేసుకుంటే ముగ్గురిని కూడా బొమ్మలు చేసుకుని ప్రాణంలో పోసారు. ముగ్గురు భార్యనే ఉంచుకున్నారు. అయినా తమ్ములారా ఇంకా 8 భాగాలు ఉండిపోయాయా? ఇంకా ఒక భాగం ఉండిపోయింది. ఈ 4వ భాగాన్ని ఈ ముగ్గురు తమ్ముడు సాయం పెట్టుకెళ్ళి అలా కంటిలో పోతారనుకుందా. 4వ భాగాన్ని ముగ్గురు తమ్ముడు ఎప్పుడైతే సాయం పెట్టుకెళ్ళి కంచిలో పోసారో కంచిలో ఉంటుందంట కారక దొరికాయి. ఆయన ఇక్కడ మకర తల్లి వీరమంకారి పెద్దల పడితే భద్రమంకారి. ఆయన మళ్ళీ చూసావి దేవుడు రేపూరు గ్రామంలో మళ్ళీ 6 వారం అంట పడుతుందట. ఆయన ఈ రేపూరు గ్రామంలో ఉంటే రేపూరులో ఉన్న భక్తులు సరిపెట్టు కదరా సరిపెట్టలేము ఆవిడికి. అలాగని చెప్పి ఆనాడు ముగ్గురు అన్నదమ్ములు కూడా అమ్మా నువ్వు ఒక ఊరు ఉంటే ఒక ఊరిని చేస్తావు అంటే కారణం చేత నువ్వు ఒక ఊళ్ళో ఉంటే నీకు సరిపెట్టలేమని అలా ఊరుకు రంగా పంపగా చేస్తున్నారు. నువ్వు ఎంతో దగ్గర తల్లి
పంచి పెట్టమంటే తెల్లవాళ్ళు పంచి పెట్టినా కానీ రాజ్యాలు పంచి పెట్టలేమండి. అంటే కారణం చేత ఆ ఊరికి ఒక దేవతలు పంపం చేయారు. నీకు నెలకు పండుగ దేవకు పండుగ చెంతకు పండుగ చేస్తా అన్నారు. చూసావా అలా ముద్రలు కూడా అలా కథాతల్ని అలా పంపకాలు ఎక్కడిపోయిందా బ్రహ్మదేవుడి కోసం కొంతమంది అంతమంది అన్నా అదే పోయి వల్లకడు లేదు ఎవరి కోసం పడుతున్నారని అని ఆ బ్రహ్మదేవుడు నారాయణ నారాయణ ఊరి మీద వస్తా ఉన్నా బ్రహ్మలాగా వెళ్ళాడు. ఉలకలేదు పలకలేదు ఆయన ఆనాడు కూడా బొమ్మర్చి వారు ఇలా బ్రహ్మలాగాలు కూడా ఎదురు వస్తా ఉన్నారు. ఆనాడు బ్రహ్మదేవుడు పలకలేదు కదా ఆయన శంకరుడు పక్కన శంకరుడు ఉన్నారు. కాళ్ళ కాలు పడతా ఉన్నారు. మైకు పక్కన మైకు పుట్టున్నారు. తలకాలు చేసి కూడా దండి వదల మహానుభావుడు శంకరుడు మహనకెళ్ళి శంకరుడు తలకెళ్ళి శంకరుడు కూడా ఉడకలేదు పలకలేదు ముక్కట్లేదు. ఆయన విష్ణుమూర్తి నేను మహనకెళ్తా ఉన్నా. ఓ విష్ణుమూర్తి గారికి వెళ్ళకపోతానా ఆయన పలకరించకపోతాడా అతనికంటే గర్భం వేయడం చూద్దామని అలా విష్ణుడు లాగా వెళ్తా ఉన్నారు. పోయిందా తలకలు కేకేస్తా ఉన్నాడా కాళ్ళ కాళ్ళ పడుతుంది తలకడ పవనికి మహానుభావుడు పవనికి పడుకున్నాడు. అంటే మన ఎవరో ఊగట్లేదు ఆడట్లేదట. ఓ మహానుభావ మీ అన్నదమ్ములు ఇద్దరు దగ్గరికి వెళ్తే కూడా పలకలేదు పలకలేదు జవాబు లేదయ్యా. నీ అన్న తమ్ముడికి వెళ్తా కాళ్ళ కామరం అయ్యాని మహానుభావులు బొగ్గు మార్చి వారు కళ్ళు కామరం మార్చుకోలేక అలా ఇది సాగుతుందని వెళ్ళిపోయిందా. ఎప్పుడైతే సాధ్యలేదన్నాడు నా తాతే జరుగుతుందని మహానుభావుడు భూమింద్ర పాదాలు పడతా ఉన్నాడా. పాదాలు పట్టేది కాకుండా ఆయన మహానుబాబా అలా చేత పాలు మీద కూర్చోబెట్టి అలా పాదాలు వత్తుతా ఉన్నాడు. పోయిందా అలా ఎప్పుడైతే పాదాలు వత్తుతా ఉన్నాడు అది ఎవరు చూసారయ్యా కాళ్ళకన్నా లక్ష్మీదేవి చూసింది. లక్ష్మీదేవి చూసి అంటా ఉన్నాడు పోయినాదా 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 పోయినాడు అందులో ముచ్చుపడుకుంటూ ఉన్నారు. వారికి గట్టాంబూరుల నేతంతో ఆయన వస్తే నేను ఆడే తాను మీద అన్నాడు. అన్నిందే ఒక తప్పు అనుకున్నా చేతపాలు మీద కూర్చోబెట్టు తొక్కున్నారా అది పాదాలు వస్తున్నావు అది మూడో తొక్కున్నారా నువ్వు ఒక తప్పు కాదు నాగా చేత 3 తప్పులు చేస్తావు. ఆయన మన ఆయన ఆడదానికి పాపం వచ్చాడు బెంగదేవుడు తరం కాదు. ఆయన మా నాడు ఎప్పుడు అంటున్నాడా కాదా నీకు నేను భార్యని కాదు నువ్వు నాకు భర్త కాదు నా తల్లి గారి పుట్టిళ్ళు తాతగారిలో వీళ్ళు వెళ్ళిపోతానంటున్నాడు.
ఆనాడు లక్ష్మీదేవి కోపగించి కోపగించి లక్ష్మీదేవి పారిపోతా ఉన్నా ఎప్పుడైతే వెళ్ళిపోతా ఉన్నదో లక్ష్మీదేవి అన్నా విడిచిపెట్టాడు కానీ ఈ భుగింది పాదాలు విడిచిపెట్టాడట. ఎందుకు కారణం చేతంటే లక్ష్మీదేవి పోతే మరో లక్ష్మీదేవి వెళ్ళవచ్చు, కానీ భుగిందుడి పోతే మళ్ళీ మన చేతికి తిక్కడని భుగిందుడి పాదాల పడతా ఉన్నాడట. అయ్యా పట్టినట్టు పట్టాడు నాయనా తమ్ములారా, ఇంతమంది మగవారిని చూశాను కానీ అరిపల్లో మూడో నేత్రం గారు వాళ్ళని చూడలేదయ్యా. ఇతను ఎప్పుడో చాలా గొప్ప కర్తలా ఉన్నా నాయనా ఇతన్ని ఇలాగా వదిలేటది దేశం అంతా పక్కపెడతారు. అలాగని చెప్పి ఆ మైత్రులు నొక్కునట్టు అరిపల్లో మూడో నేత్రం తీసి పేరుపోయినా మహానుభావుడు వరకు అలా మూడో నేత్రం తీసాడు. దానికి వాళ్ళ ప్రజలంతా ఉన్నాయి అడిగిన టైంలోని ఆనాడు మాహిత్య మూర్తి చూసావా ఇంటికాడ వెళ్ళాలి లేరు కొడుకు అక్కడ